భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశంలో ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికి తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వాలని కోరారని చెప్పారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు మండిపడ్డారు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా చెవుటోని చెవుల శంకుదినట్టుగా ప్రధానమంత్రి మోడీ నయా పైస కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరి అన్ని వర్గాల ప్రజలను కూడా కించపరిచే విధంగా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రము మన అగ్రగామిలో ఉంది. జీడిపిలో ఈ రోజు 5.1% మనం ఆదాయము కేంద్రానికి ఇస్తుంటే అందులో 2% మనకి ఈ రోజు ఇడి యొక్క రాష్ట్రానికి ఇస్తున్నారు. మనం కట్టే పనులలో కనీసము మనకింకా వచ్చే పనులు కూడా అభివృద్ధిలో శూన్యం చేసి మనం కట్టే పనులు మన రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని దొబ్బి తింటున్నారు. కానీ మన ఆదాయాన్ని కూడా మన రాష్ట్రానికి కేటాయింపుల్లో మరి కేటాయించకపోవడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.